80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంతో మంది మహనీయులు స్వాతంత్ర పోరాటంలో ప్రాణత్యాగాలు చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో అటువంటి మహనీయులందరికీ కూడా ఘన నివాళులు అర్పించుకుంటూ, ఎంతో మంది మహనీయులు త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి భారతదేశం భవిష్యత్తులో ఒక ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి దేశంగా ముందుకు వెళ్ళాలనే సంకల్పంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ఏదైతే కార్యక్రమాన్ని తీసుకున్నారో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరం కూడా మనం దేశం కోసం ఏం చేశామనే ఆలోచనతో ఏదైతే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సంకల్పానికి అనుగుణంగా మనందరం కూడా దానిలో భాగస్వాములై ఆ లక్ష్యం సాధించడంలో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అందులో భాగస్వాములు కావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమంతో పాటుగా ఒక సుపరిపాలన అందిస్తూ, ముఖ్యంగా ఈరోజు దేశ జనాభాలో 50% ఉన్నటువంటి యువత భవిష్యత్తుని మంచి ఉన్నత స్థానంలో ఉంచే విధంగా, మంచి యువశక్తి నిర్మాణం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు సాధించడంలో కానీ, పరిశ్రమలు పెట్టించడంలో కానీ, యువతకి ఉద్యోగ ఉపాధి కల్పించే ధ్యేయంతో ఒక యువశక్తి నిర్మాణం దిశగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇది ప్రతి ఒక్కరం కూడా మనందరం కూడా ఈరోజు ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవడంతో పాటుగా మన తణుకు నియోజకవర్గాన్ని కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అందరం కూడా ఒక అభివృద్ధి బాట పట్టిస్తూ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలోనే ఒక అత్యున్నతమైనటువంటి అభివృద్ధిని చేసే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ ఫలాలు ఏదైతే ఉన్నాయో, స్వతంత్రం వచ్చినటువంటి ఫలాలు ఏదైతే ఉన్నాయో, ఆ ఫలాలన్నీ కూడా భవిష్యత్ తరాలకు అందిస్తూ 100వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ఈ దేశం పూర్తిగా సంపూర్ణంగా అభివృద్ధి చెంది ఈరోజు యువతకి ఉపాధి కల్పించే దిశగా ప్రపంచంలో ఈరోజు అత్యున్నతమైనటువంటి దేశంగా ఉండాలనే సంకల్పంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.